హాయ్ హాయ్ మ్యామ్. మీ పేరేంటి? ప్రశాంత్. ప్రశాంత్ ఏ కాలేజ్? ప్రశాంత్ శారదా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. శారదా కాలేజ్. ఓకే, హైదరాబాద్ కదా? ఓకే. హాయ్, మీ పేరు ఏంటండి? శేషవర్ధన్ రెడ్డి. ఓకే, సో సేమ్ కాలేజ్. సేమ్ కాలేజ్. సో ఇద్దరు సేమ్ క్లాసా? సేమ్ క్లాస్. వెరీ గుడ్. సో మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వస్తున్నారంటే ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు, బికాస్ కొంచెం డిఫరెంట్ వెరైటీస్ మీరు చేసి చూపిస్తారు కదా. సో మరి ప్రశాంత్ ఈ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను వచ్చేసి ఫిర్నీ విత్ స్ట్రాబెరీ సాస్ చేద్దాం. ఫిర్నీ ఓన్లీ స్ట్రాబెరీ ఫ్లేవరా లేకపోతే ఇంకేమైనా ఉందా? స్ట్రాబెరీ రోజ్ ఫ్లేవర్. స్ట్రాబెరీ ఇంకా రోజ్. రోజ్. సో స్ట్రాబెరీ రోజ్ ఫిర్నీ. రోజ్ ఫిర్నీ. ఓకే, సో మరి మీరండి? నాది మ్యాంగో చీజ్ కేక్. మ్యాంగో చీజ్ కేక్. ఓ నైస్. సో సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అందరూ చాలా ఆతృతగా ఉంటారు అందరూ. అవును. సో మరి ఈ రోజు ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే. ఓకే, మరి స్ట్రాబెరీ రోజ్ ఫిర్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ట్రాబెరీ రోజ్ ఫిర్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన స్ట్రాబెరీస్ కొద్దిగా, జీడిపప్పు అరకప్పు, బాదం పప్పు అరకప్పు, గులాబీ రేకులు కొద్దిగా, పంచదార పావు కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పాలు 1/2 లీటర్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, రోజ్ వాటర్ కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా ప్రశాంత్? ఓకే. సో మొత్తం మనం గీతోనే చేసుకుంటే బాగుంటుంది కదా. ఎస్ మేడం, తినడానికి కూడా ఫ్లేవర్ బాగుంటుంది. యా. తర్వాత క్యాషూ నట్స్ అండి. సో ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలా మనం? తర్వాత సేమ్ ఆల్మండ్. ఓకే. సో బాదం పప్పు నానబెట్టేసారా? ఎస్ మేడం, నానబెట్టి ఇవి పైన పొట్టు తీసేసి. ఓకే. తర్వాత ఇవి నానబెట్టి సోక్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత తీసుకోవాలి మేడం. డైరెక్ట్ గా యాడ్ చేయకూడదు. ఓ, సో అవి కూడా బియ్యం కూడా వీటితో పాటు వేయించేసుకోవాలి. ఓకే సార్. సో యూజువల్ గా ఫిర్నీ అంటే ఓన్లీ బాస్మతి రైస్ ఒకటి అట్లా రవ్వలాగా చేసి వేస్తారు కదా. సో ఇది కొంచెం డిఫరెంట్ వెరైటీయా? ఓ నైస్. ఇది ఎక్కడ కాలేజ్ లో నేర్పించిన వంట లేకపోతే మీరు బయట నేర్చుకున్నారా? కాలేజ్ లో నేర్పించారు మేడం. కాలేజ్ లోనే. ఓకే. ఫస్ట్ ఇయర్ నార్మల్ బేసిక్స్ ఉంటాయి మేడం. సెకండ్ ఇయర్ వచ్చేసి ఇలా స్టేట్ వైజ్ కుజిన్స్ వస్తాయి మేడం. ఓకే ఓకే. అలా కుజిన్ లో ఇది ఒక డెజర్ట్ మేడం. ఇది యాక్చువల్లీ ఒరిజినేట్ ఫ్రమ్ ఇది ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్ మేడం. ఓ. అండ్ ఆల్సో నార్త్ ఇండియన్స్ పంజాబ్ కూడా తీసుకుంటారు, చేస్తారు డైలీ. అంటే మనకి ఇక్కడ నార్మల్ ఎలా పాయసం ఏదన్నా ఫెస్టివల్ వస్తే చేసుకుంటాం అలా ఫిర్నీ అన్నమాట. ఓకేనా ప్రశాంత్? ఇంకా కొంచెం వేగాల? కొంచెం రైస్. ఓకే. అంటే ఇవి సపరేట్ సపరేట్ గా వేయించుకోవచ్చా లేకపోతే ఇట్లా కలిపి? ఇలా వేయించుతూ ఒకేసారి ఇంటే మనకి టైం సేవ్ అయితే మళ్ళీ ఇంకోటి గీ ఫ్లేవర్ ఈక్వల్ గా పట్టేసుకుంటున్నాను. ఓకే ఓకే. సో స్ట్రాబెరీ అది కూడా ముందు మనం పేస్ట్ చేసేసుకోవాలా? ఓకే. సో ఇప్పుడు మీరు ఏ ఇయర్ లో ఉన్నారు? సెకండ్ ఇయరా? ఫైనల్ ఇయరా? ఓకే. సో ఇది కొంచెం చల్లారితే మనము పౌడర్ లా చేసేసుకోవాలా? సో ఫ్రూట్ ఫ్లేవర్స్ మార్చుకుంటూ ఉండొచ్చా ఇందులో సీజనల్ కి తగ్గట్టుగా? స్ట్రాబెరీ ప్లేస్ లో డిఫరెంట్ ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసి అంటే సాస్ ప్రిపేర్ చేసి మనం ఫిర్నీ మీద టాపింగ్స్ లాగా గార్నిష్ చేసుకొని ఇలా డిఫరెంట్ గా. సో ఇది కొంచెం చల్లారితే గ్రైండ్ చేసేసుకుందామా? ఓకే, వెయిట్ చేద్దాం. సో నెక్స్ట్ మనం మిల్క్ బాయిల్ చేసుకుందాం. సో ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలా లేకపోతే పచ్చిపాలేనా? ఇవి మనం పచ్చిపాలైనా తీసుకోవచ్చు. పచ్చిపాలైనా కాచి చల్లార్చినవైనా పర్వాలేదు. ఓకే. సో ఇలా ఒక మరుగు వస్తే చాలా లేకపోతే కావాలా? బాగా తిక్క నార్మల్. ఓకే ఓకే. సో తర్వాత ఇంకా అన్ని మనం డైరెక్ట్ గా మిల్క్ లో ఇవి డైరెక్ట్ గా ఇది ఉంది మేడం. ఇవి గ్రెయిన్స్ టైప్ ఇది డైరెక్ట్ గా యాడ్ చేసుకుంటే దాని తర్వాత మనం రైస్ అలా బాయిల్ అయిద్దో అలా అలా కుక్ అయింది మేడం. ఓకే ఓకే. సో ఇందులో ఇంకా వాటర్ ఏం యూజ్ చేయకుండా మొత్తం మనం మిల్క్ తోనే బాయిల్ చేసుకోవాలి. కొంచెం మనకి ఇంకా అవసరం అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి, లైట్ గా కావాలనిపిస్తుంది. ఓకే. సో యాడ్ చేద్దాం. యాడ్ చేస్తాం. సరిపోతుంది. సో మిల్క్ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలి. ఓకే. సో అంటే ఇందులో కంపల్సరీ రోజ్ ఫ్లేవర్ ఉంటే బాగుంటుందా లేకపోతే అది మనకు ఆప్షనల్?
రోజ్ ఫ్లేవర్ అంటే జనరల్ గా నార్త్ ఇండియన్స్ ఫ్లేవర్స్ టైప్ లో వాడతాను మేడం. ఇది రోజ్ అయితే దీని ఫ్లేవర్ వల్ల ఇంకా మనం తినడానికన్నా ఓకే కొంచెం ఫ్లేవర్ గా స్మెల్ అది బాగుంటుంది. ఓకే ఓకే వాటర్ యాడ్ చేద్దామా కొంచెం వాటర్ యాడ్ చేయండి. దీంట్లో మనం కొంచెం ఇంకా రోజ్ వాటర్ కూడా యూజ్ చేసుకుంటే ఇప్పుడే తర్వాత కుక్కేటప్పుడు కొంచెం ఫ్లేవర్ వచ్చింది. ఓకే ఓకే వేసేసేయండి. రోజ్ వాటర్. సో షుగర్ అది మనం ఎలా షుగర్ ఇది లాస్ట్ లో యాడ్ చేయాలి మేడం. షుగర్ ఓకే రైస్ యాడ్ చేసుకోవచ్చు. యా ముందు యాడ్ చేస్తే రైస్ కుక్ కాదు మేడం తొందరగా. ఓకే ఓకే మరి స్ట్రాబెరీ అది ఇందులో వేసుకోవటం అవి మనం తీసేసాక పైన గార్నిష్ టైప్ లో యూజ్ చేయాలి మేడం స్ట్రాబెరీ లాస్ట్ లో. సో అంటే మనం సాస్ ప్రిపేర్ చేసుకోవాలా? ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశారా? ఎలా చేశారు అది? అది స్ట్రాబెరీస్ కట్ చేసుకొని 50 ml ఆఫ్ వాటర్ తీసుకోవాలి మేడం. 20 grams షుగర్ తీసుకోవాలి మేడం. తీసుకున్న తర్వాత వాటిని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ప్యూరీ చేస్తే అలా అయిపోయింది. సో స్ట్రాబెరీస్ లో షుగర్ వేసేసి కొంచెం పాకం లాగా చేయాలి. ఓకే అది నార్మల్ గా తీసుకున్నాం. దాని తర్వాత స్పూన్ కూడా తగినంత తీసుకోవాలి మేడం. ఓకే సో బేసిక్ ఫిర్ని ఇలా చేసుకుని పైన టాపింగ్స్ అనేవి మనము వేరే వేరే చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందా మనకి ఇంకొంచెం లూజ్ చేసుకోవాలా? ఇది సరిపోతుంది మేడం. నార్మల్ సరిపోతుంది. సో ఆ రోజ్ పెటల్స్ అవి కూడా మనం తర్వాత మధ్యలో కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు మేడం. ఎందుకంటే రోజ్ వేసిన కామన్ బేస్ గా మనం పెటల్స్ కూడా వేసుకోవచ్చు. ఆ రోజ్ పెటల్స్ ఫ్లేవర్ అంతా అందులో గుంజేసుకుంటుంది. ఓకే కొంచెం లైట్ గా వేసుకున్నాం. సో మనకి డ్రై పెటల్స్ దొరుకుతున్నాయా మార్కెట్ లో, లేకపోతే ఇంట్లో ఉన్న రోజ్ ఇంట్లో ఫ్రెష్ వాడుకోవచ్చు? ఓకే షుగర్ కరిగిపోయి ఉంటుంది మేడం. ఓకే మనం ఇంకా పైన గార్నిష్ టైప్ లో ఇంకా చేసుకుంటే అయిపోయింది. దీనిపైన నార్మల్ స్ట్రాబెరీ స్మెల్ అండ్ రోజ్ అన్ని మిక్స్ అయ్యి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మేము గార్నిష్ కి కట్ చేసిన స్ట్రాబెరీ తీసుకుంటాం. రెడీ? ఓకే మరి స్ట్రాబెరీ రోజ్ ఫిర్ని రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్ట్రాబెరీ రోజ్ ఫిర్ని తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, నానబెట్టిన బాదం పప్పు, బాస్మతి బియ్యం వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్లకు తీసుకుని మిక్సీ పట్టాలి. పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో బాస్మతి బియ్యం మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. తర్వాత రోజ్ వాటర్, పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత గులాబీ రేకులు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై గులాబీ రేకులు, స్ట్రాబెరీ సాస్, తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెరీ రోజ్ ఫిర్ని రెడీ. ఓకే అండి మరి స్ట్రాబెరీ రోజ్ ఫిర్ని తయారీ విధానం చూసారు కదా రాజు గారు. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో ఫిర్ని ట్రై చేద్దాం. యా స్ట్రాబెరీ. సో ఫస్ట్ అంటే పైనుంచి కొంచెం పులుపు ఇది, సో దాంట్లో కొంచెం రోజ్ వాటర్ అది కూడా యాడ్ చేశారు కదా. జీడిపప్పు, బాదం కూడా మిక్స్ అయిపోయింది కదా రైస్ లో. ఎస్, చాలా మంచి టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది ఫిర్ని. ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా స్పెషల్ గా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. అందరం కూడా వెయిట్ తగ్గించుకోవాలి, అధిక బరువు ఉండకూడదు, స్థూలకాయం ఉండకూడదు, స్లిమ్గా కనిపించాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము. ఇందులో తప్పేం లేదు. కాకపోతే జీవన శైలిలో కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మనం కోరుకున్న విధంగా ఉండొచ్చు. అంటే మితాహారం తీసుకోవాలి, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. అలాగే వ్యాయామం చేస్తూ ఉండాలి. వీటితో పాటు పల్చటి మజ్జిగలో కొద్దిగా తులసాకులు కలుపుకొని కనుక రోజుకు 2 సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు
మీకోసం ఇంకో చిట్కా. పని ఒత్తిడి వల్ల కావచ్చు, నిద్రలేమి వల్ల కావచ్చు, ఇంకా కొన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల కూడా కావచ్చు, కొంతమందికి కళ్ళ కింద ఉబ్బు ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఉబ్బును తగ్గించుకోవాలి అంటే టీ బ్యాగ్స్ని గోరువెచ్చటి నీటిలో ముంచి కళ్ళ మీద ఆ ఉబ్బు ఉన్న ప్రాంతంలో కనుక మృదువుగా టచ్ చేస్తూ ఉన్నట్లయితే ఈ కళ్ళ కింద ఉబ్బులు చాలా వరకు తగ్గుతాయి.